హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చాలా చాలా హెల్దీ అయిన రాగి ఉప్మా అండి. చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గా కూడా, అలాగే చాలా హెల్దీ కూడాను. అదేంటో ఒకసారి ఈరోజు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ ఉంటుంది. ముందుగా ఈ రాగి ఉప్మా కోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందామండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, అల్లము, కొత్తిమీర అండి. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందామండి. అయితే ఇన్ని వెజిటబుల్స్ కొందరికి ఇష్టం ఉండవు, ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. అలానే ఒక లెమన్ కూడా అవసరపడుతుందండి లాస్ట్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందామండి. ముందుగా పచ్చిశనగపప్పు వేసుకుందామండి. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు యాజ్ యూజువల్గా వేసేసుకుందామండి. అయితే జనరల్గా బాంబే రవ్వతో ఉప్మా చేసుకొని తింటే కనుక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అందుకని మనము ఈ రాగి పిండితో కనుక ఇలా ట్రై చేసామంటే అటువంటి సమస్యే ఉండదండి. మనకి ఇంకా హెల్దీ కూడాను. ఇప్పుడు మన తాలింపు దినుసులన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఒకటొకటి 1 బై 1 వేసుకుందాం. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లము ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేద్దామండి. ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి. అయితే మనకి రాగుల్లో కాల్షియము చాలా ఎక్కువగా ఉంటుందండి. అది మన బోన్ డెన్సిటీ పెరగడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి. అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందండి ఇది. ఈ వెజిటబుల్ పీసెస్ అన్నీ ఫ్రై అవ్వాలంటే టైం పడుతుంది కదా. ఈలోపు మనం ఒక చిన్న పని చేసుకుందాం. వేరే బౌల్ తీసుకొని వాటర్ వేసి వాటర్ని బాయిల్ చేసుకుందామండి. నార్మల్గా ఎవరైనా ఉప్మానా అని చెప్పేసి ముఖం తిప్పేస్తారు కదా. అలాంటి వాళ్ళకి కనుక ఈ ఉప్మా ఇదే ప్రాసెస్లో చేసి పెడితే లొట్టలు వేసుకొని తింటారు. నేను ఈరోజు చేశాను. ఈరోజు మా పిల్లలు తిని రేపు పొద్దున కూడా మాకు ఇదే కావాలి అని చెప్పేసి అన్నారనమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఈ పాయింట్లో నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి, బాంబే రవ్వ. ఈ రవ్వ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టిందేనండి. ఒక స్మాల్ గ్లాస్ తీసుకున్నాను. అలాగే దీనిలోకి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. వెజిటబుల్ పీసెస్, బాంబే రవ్వ అండ్ రాగి పిండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. జాగ్రత్త అండి, మాడిపోతుంది కనుక మనము సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం సరిపోతుందండి. ఈలోపు మన వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి, చూసేసారా. అలాగే మన రవ్వ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ తీసుకొచ్చి ఈ రవ్వ మిశ్రమంలో మెల్లగా మెల్లగా కలుపుకుంటూ పోసేయాలండి. ఇప్పుడు తొందరగా అంటే తొందరగా ఉడికిపోతుందండి. వెంటనే కలపాలండి, లేకపోతే కనుక ఉండలు కడుతుంది. అయితే నేను 2 స్పూన్స్ వేసాను కదా, దాన్ని ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. హాఫ్ వేసుకోవచ్చు. అది సగం ఇది సగం వేసుకొనైనా మనం చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. అవసరం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూసారా, మన ఉప్మా అయితే సాఫ్ట్గా అయిపోయింది. నేను ఏ ఉప్మాలోనైనా తప్పనిసరిగా నెయ్యి వేస్తానండి. అలాగే దీనిలో కూడా నెయ్యి వేసాను. తినటానికి కూడా స్మెల్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుందండి, ఏ ఉప్మాలలోనైనా నెయ్యి వేస్తే కనుక. అన్నట్లు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ ఉప్మా అదొక వరం లాగా చెప్పుకోవచ్చు. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అండి. బ్యాచులర్స్ ఆల్సో ఈ వంటని చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనము కొత్తిమీరని అయితే తప్పనిసరిగా వేసుకునే తీరాలి కదా.
చూసారా, కొత్తిమీర వేసిన తర్వాత మన బౌల్కే ఒక మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం జీడిపప్పుతో కూడా గార్నిష్ చేసుకుందామండి. చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే భలే వస్తుంది. మీకైతే స్మెల్ తెలియదు కదా, నేను చెప్తుంటే చూస్తున్నారు. అందుకే మీరు కూడా మన ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీరు మీ పిల్లలు తినండి, బాగుంటుంది. చాలా అంటే చాలా యమ్మీ యమ్మీ టేస్ట్ ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్ నేను పల్లీల చట్నీ చేశాను. ఈ రాగి ఉప్మాని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మన వీడియో కానీ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్.